కొన్న అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. తాడికొండ అడ్రోడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. తాడికొండ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజధాని అమరావతిని ఇస్తే మూడు ముక్కలు చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలతో 5 సంవత్సరాలుగా ఆటలాడుకుంటా ఉన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కేసులు పెట్టి తప్పుడు కేసులతో పోలీసు యంత్రాంగంతో మా నోరు నొక్కే ప్రయత్నం చేశారు. మరలా సిగ్గు లేకుండా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచే చేస్తాను, పరిపాలన అంతా విశాఖపట్నం నుంచే సాగుతుంది అని చెప్పి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చెప్పడం జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదంటానికి నిదర్శనం. ఈ అన్ని సమస్యల్ని పక్కన పెడితే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రభుత్వం నుంచి, పార్టీ యొక్క పరిపాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ఆ విముక్తి తొందరలోనే ఉంది. మే 13తో ఈ భారం అంతా వదిలిపోతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తూ, నేను నామినేషన్ వేస్తున్న సందర్భంగా మద్దతుగా వచ్చిన నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా విజయం వరిస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తాను.